హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హోండా హైనెస్ 350 సిబి బండి గురించి ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నా. ఇది నేను రీసెంట్గా హైదరాబాద్లో ఫార్చ్యూన్ హోండా డీలర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేశాను. ఇది డిఎల్ఎక్స్ ప్రో వేరియంట్. ఇది మీరు చూడవచ్చు, ట్యాంక్ మీద డ్యూయల్ టోన్ కలర్ ఉంది. ఇది 350 సిసి ఇంజిన్. ఇది సింగిల్ సిలిండర్ 350 సిసి అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. మనం ట్రిప్ మెజర్మెంట్ కూడా చేసుకోవచ్చు, లైక్ ట్రిప్ ఏ, ట్రిప్ బి, టోటల్ డిస్టెన్స్ కవర్ చేసుకోవచ్చు. గేర్ ఇండికేటర్ కూడా ఉంది. ప్రస్తుతం బండి వచ్చేసి న్యూట్రల్లో ఉంది, అది కూడా చూసుకోవచ్చు మీరు. ప్రస్తుతం ట్యాంక్లో ఫ్యూయల్ ఎక్కువ లేదు కాబట్టి ఆ ఫ్యూయల్ ఇండికేటర్లో మనకు చూపిస్తుంది చాలా సింగిల్ పాయింట్ ఉంది అందులో. మనకి ఇందులో ఫీచర్స్ వచ్చేసి మెయిన్గా ఇది కిల్ స్విచ్ ఉంది, ఇంజన్ కిల్ స్విచ్ ఆన్ ఉంది. ఇది మనకి హజార్డియస్ లైట్ నొక్కితే మనకి ఇక్కడ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. హైవేలో మనకి ఇట్స్ కైండ్ ఆఫ్ వార్నింగ్ లాగా. మరి పూజ చేయించాను, బేసిక్గా బండికి పూజ చేయించాను. సో అందుకే కొద్దిగా బొట్లు అవి ఎక్కువ ఉన్నాయి హెడ్ లైట్ మీద కూడా. సో బండి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే కనుక బండి చాలా కంఫర్ట్గా ఉంది. రైడింగ్ క్వాలిటీ చాలా బాగుంది. నేను పొద్దున ఒక చిన్న ట్రిప్ వేసాను, అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ ట్రిప్ వేసాను హైదరాబాద్ నుంచి. ప్రస్తుతం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చాను. సో రైడింగ్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే గేర్ షిఫ్టింగ్ స్మూత్గా ఉంది. బేసిక్గా బాగా ఇంప్రెస్ అయింది ఏంటంటే గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్గా ఉంది. ఫస్ట్ గేర్కి పికప్ బాగుంది. సెకండ్ గేర్లో కొద్దిగా లాగుద్ది. ట్రాఫిక్లో ఆగినప్పుడు సెకండ్ గేర్లో కొద్దిగా స్లో అయ్యి బండి పికప్ అవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది పడుద్ది. కానీ ఫస్ట్ గేర్లో మాత్రం మంచి పికప్ ఉంది. ఆ పుష్ అయితే కనబడుతుంది. ఇంకా సెకండ్ గేర్ దాటిన తర్వాత థర్డ్ గేర్లో అయితే ఇంకా ఒక 60 దాకా బాగా వెళ్తుంది. వెంటనే ఫోర్త్ గేర్ అయితే అప్ టు 80 దాకా మంచి స్పీడ్ వస్తుంది. కాకపోతే బండి నేనైతే అబ్జర్వ్ చేసింది, బండి 80 నుంచి 100 రావడానికి కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. కానీ ఎక్కువ కాదు, కొద్ది స్ట్రగుల్ అవుతుంది. వన్స్ అది 100 రీచ్ అయిన తర్వాత ఫిఫ్త్ గేర్లో బాగానే స్మూత్గా ఉంది. ఎకో మోడ్ ఉంది యాక్చువల్లీ ఇందులో. మనకి ఎకో మోడ్ అని కూడా ఉంటుంది. ఎకో మోడ్ అంటే ఇక్కడ మీకు చూడొచ్చు. అంటే ప్రస్తుతానికి అయితే బండి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మనకి ఎకో మోడ్ కనబడుతుంది. ఎకో మోడ్ అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మనకి మైలేజ్ ఓరియంటెడ్గా మనకి వస్తుంది. అది ఫస్ట్ గేర్లో రాదు. సెకండ్ గేర్లో ఏదైనా ఒక మనం గేర్లో ఉన్న దాన్ని బట్టి, దాని స్పీడ్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి మనకి ఎకో మోడ్ వస్తుంది. సో దట్ వీ కెన్ సీ అది మైలేజ్ వస్తుంది, ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇంకోటి మనకి ఇందులో ఆప్షన్స్ వచ్చేసి ఇది బ్లూటూత్ వాయిస్ కంట్రోల్ అనమాట. మనకి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం బ్లూటూత్ సెట్టింగ్స్ అని చేసుకోవచ్చు. బ్రైట్నెస్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనకి ఇక్కడ డిజిటల్ మీటర్ ఉంది. దీని యొక్క బ్రైట్నెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు, హైలో సెట్ చేసుకోవచ్చు. మనకి పాస్ ఇచ్చుకోవచ్చు. హై బీమ్, లైట్ బీమ్ కూడా ఉంది. హార్న్ కాకపోతే ఇంకో ప్రాబ్లం ఏం చూసారంటే, బేసిక్గా మనకి హార్న్ వచ్చేసి కింద ఉంటుంది, ఈ సైడ్ లైట్స్ వచ్చేసి పైన ఉంటుంది. సో ఈ బండికి మాత్రం దాని రివర్స్ ఇచ్చాడనమాట. హార్న్ పైన ఉంది, సైడ్ లైట్స్ ఏమో కింద ఉందన్నమాట. సో కన్ఫ్యూజ్ అవుతున్నా. ఒక్కోసారి సడన్గా మనం హార్న్ కొట్టాల్సి వస్తుంది. అంటే ఎవరో అడ్డుగా వస్తారు, అప్పుడు కొట్టాల్సినప్పుడు ఇది నొక్కుతున్నాను అనమాట. అప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ హార్న్కి వెళ్తున్నా. ఇప్పుడు కొద్దిగా అలవాటు పడ్డాను. ఒక 2 days అయింది బండి నా చేతికి వచ్చి. ఇప్పుడు కొద్దిగా అలవాటు పడ్డాను. హార్న్ కూడా మంచి బాగుంది. మీకోసం నేను హార్న్ సౌండ్ వినిపిస్తాను. మనకి డీలక్స్ ప్రోలో మనకి 2 హార్న్స్ వస్తాయి. ఇదొక హార్ను, ఇక్కడ ఒక హార్ను. ఇది క్రోమ్ ఫినిషింగ్లో వస్తుంది మనకి. డీలక్స్ ప్రో వేరియంట్లో మనకి క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. మీకోసం ఒకసారి హార్న్ సౌండ్. హార్న్ సౌండ్ గట్టిగానే వస్తుంది. ఇంకో హెడ్ లైట్ కూడా కంప్లీట్ ఎల్ఈడి అనమాట. సైడ్ లైట్స్ అన్నీ ఎల్ఈడి.
వెనక్కి కూడా అన్ని సైడ్ లైట్స్ అన్నీ ఎల్ఈడియే అనమాట. ఇది కూడా ఎల్ఈడియే, అన్నీ ఎల్ఈడియే. సో ఇంకోటి వచ్చేసి బండి మన చేతికి వచ్చేటప్పుడు బేసిక్ థింగ్స్, బేసిక్ యాక్సెసరీస్ మనకి రావు, అవి ఎక్స్ట్రా పెట్టించుకోవాలి. ఒకటి క్రాష్ గార్డ్ ఒకటి, ఇంకోటి ఇంజన్ గార్డ్ ఒకటి, అప్పర్దేను లోయర్ది రెండు వస్తాయి విడివిడిగా, రెండు విడివిడిగా కొనుక్కోవాలి. ఇదొకటి అదొకటి సపరేట్ కొనుక్కోవాలి. చాలా మంచి క్వాలిటీ ఇది. నేను రెండు హోండా వాడి దగ్గరే తీసుకున్నాను, చాలా మంచి క్వాలిటీ. కొంతమంది బయట చేయించుకుంటారు, అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ క్వాలిటీ. ఇది బాగుందన్నమాట, చాలా బాగుంది. రేటు కూడా కొద్ది తక్కువే, అరౌండ్ 1230 రూపాయలు ఎంత తీసుకున్నారు. సుమారు 1200 రూపాయల పైన ఉంటుంది ఇది. ఇది ఇంచుమించు కిందది వచ్చేసి 400 చిల్లర ఎంతో ఉంది. ఇది కూడా బాగుంది. యాక్చువల్లీ ఈ రెండు మెయిన్ అనమాట, ఈ రెండు ఇంపార్టెంట్. బండి ఎక్కడ దెబ్బ తగిలినా పర్లేదు, కానీ ఇంజన్కి మాత్రం దెబ్బ తగలకూడదు. ఇవన్నీ మెయిన్. ఇంకోటి ఈ పెట్టించాలి, ఇది కూడా నేను పెట్టిద్దాం అనుకున్నాను. ఈ మనకి ఫ్రంట్ సస్పెన్షన్ ఫోక్ రబ్బర్స్ వస్తాయి, ఇది కూడా పెట్టించుకుంటే మంచిది. ఇంకా స్టాక్ లేదన్నారు, నేను కనుక్కున్నప్పుడు స్టాక్ లేదన్నారు. కానీ నేను పేమెంట్ అని చేస్తాను. అది ఇంచుమించు సుమారు 550 రూపాయలు 600 రూపాయలు ఉంటుంది. అది కూడా పెట్టించుకుంటే మంచిది. ఇంకా ఇంకోటి, కొంతమందికి ఇది డ్రాబ్యాక్ అవ్వచ్చు, కొంతమందికి ఇది అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే గేర్ షిఫ్టింగ్ అప్పుడు మనకి ఫ్రంట్ ఒకటి ఉంది, బ్యాక్ ఒకటి ఉంది. కొంతమందికి లెగ్ సరిపోకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా కాల్ సైజ్ కొద్ది పెద్దది కాబట్టి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి షిఫ్టింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ గేర్ డౌన్ చేసుకోవచ్చు, వెనక గేర్ అప్ చేసుకోవచ్చు. కొంతమందికి చిన్న కొద్ది షార్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రం రెండు ఒక కిందే చేసుకోవాలి. గేర్ రైస్ చేయాలప్పుడు పైకి అనుకోవాలి, గేర్ డౌన్ చేసుకున్నప్పుడు నొక్కోవాలన్నమాట. హోండా యూనికార్న్ టైప్ బండి లాగా అనమాట. ఇంకోటి ఇందులో మనకి బ్యాటరీ ఉంటుంది. ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఇదనమాట, పిలియన్ సీట్. వెనక కూర్చునే వాళ్ళకి మాత్రం ఇది రబ్బర్ ఇవ్వలేదు, ఇది మెటల్ ఇచ్చాడు. గ్రిప్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇది స్లీక్గా ఉందన్నమాట. ఎక్కువ రెస్ట్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. మీకు కంపెనీ తరపు నుంచి అయితే రబ్బర్ రావు, కస్టమైజ్ చేసుకోవాలంటే బయట థర్డ్ పార్టీ మార్కెట్స్ నుంచి మీరు బయట దీన్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఇది బై డిఫాల్ట్ వస్తుంది, పెట్టించుకోవసరం లేదు, బై డిఫాల్ట్ ఇది వస్తుంది. కొన్ని ఇది మాత్రం హెల్మెట్ లాక్ అనమాట, ఇన్బిల్ట్ వస్తుంది హెల్మెట్ లాక్. ఇందులో మనకి డీ రింగ్ అని ఉంటుంది, అది మీరు సపరేట్ కొనుక్కోవాలి. డీ రింగ్ అని ఉంటుంది. హెల్మెట్ ఇక్కడ పెట్టుకునే ఇబ్బంది అవుద్ది. సో డీ రింగ్ అని ఒక వైర్ లాగా వస్తుంది, ఆ వైర్లో హెల్మెట్ పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు హెల్మెట్. ఇది బేసిక్గా సీటింగ్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయి. ఇది సింగిల్ సీట్ అనమాట, సింగిల్ సీట్. ఇంకోటి కొద్దిగా సపరేట్ సీటు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ టైప్ కానీ వేరేవి సపరేట్ సీట్స్ కావాలంటే ఉన్నాయి. ఫ్రంట్ సీటు ఇది తీసేసిన తర్వాత ఫ్రంట్ సీట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ సీటు రెండు కలిపి ఒకే సింగిల్ కనెక్టివిటీ ఉంటుంది. ఒకవేళ లాంగ్ జర్నీలు చేసేటప్పుడు బ్యాక్ సీటు వద్దు అని తీసేసుకోవచ్చు, అప్పుడు ఫ్రంట్ సీట్ ఒకటి వస్తుంది. కాకపోతే దానికి అరౌండ్ 3200 ప్లస్ రూపీస్ పెట్టాలి. బై ద వే అది పెట్టించుకున్నప్పుడు ఇది మన దగ్గర ఉండిపోద్ది, ఇది వాళ్ళు వెనక తీసుకోరు. సో కొనే ముందు ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది మనకి వేస్ట్ అయిపోద్ది అనమాట. ఆ సీట్స్ పెట్టించుకుంటే ఈ సీట్ వేస్ట్ అయిపోద్ది, మన దగ్గర బ్యాకప్ ఉంటుంది. అఫ్కోర్స్ ఫ్యూచర్లో మనకి ఆ సీట్ డ్యామేజ్ అవుతే మళ్ళీ ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. దీంతో కంపేర్ చేస్తే ఆ డబల్ సీటు వచ్చేసి కొద్ది పొడవు ఎక్కువ ఉంటుంది, ఇది కూడా మార్చేస్తారు, ఇదంతా మారిపోద్ది. ఇది కూడా తీసేస్తారు, తీసేసి దాని తగ్గట్టుగా వెనక ఇంకోటి బ్యాక్ రెస్ట్ రాడ్ వస్తుంది, బ్యాక్ రెస్ట్ రాడ్ కొద్దిగా వెనక్కి వస్తుంది. ఇంకోటి శాడిల్ బ్యాగ్స్ పెట్టుకున్నాక కానీ ఏదైనా కానీ ఈ ప్యానల్స్ లాంగ్ జర్నీలు చేసే వాళ్ళకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఆ రాడ్స్ అన్నీ సపరేట్గా కొనుక్కోవాలి. అది హోండా వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొనుక్కోవచ్చు. కావాలంటే థర్డ్ పార్టీ బయట షాప్స్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళది క్వాలిటీ అయితే బాగుంది, కొద్ది రేట్ అది కొద్ది క్వాలిటీ అయితే బాగానే ఉంది వాళ్ళది. గైస్ మీకోసం నేను ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను, బండి ఆన్ చేస్తా.
విన్నారు కదా, ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది. నాకు ఈ ఎగ్జాస్ట్ నోట్ చాలా నచ్చింది. కంపేర్ టు కాంపిటీటర్స్ బండ్లతో పోలిస్తే ఈ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, బెనాలీ కానీ, ఇంకోటి జావా కానీ చూస్తే నాకు ఈ ఎగ్జాస్ట్ నోట్ చాలా నచ్చింది. ఆ, ఎప్పుడో విన్న బుల్లెట్ కైండ్ ఆఫ్ ఎగ్జాస్ట్ నోట్ నాకు గుర్తొచ్చింది. ఈ మధ్యన రాయల్ ఎన్ఫీల్డ్లో ఎంత క్వాలిటీ ఉన్న ఎగ్జాస్ట్ నోట్ రావట్లేదు. BS6 నామ్స్ ప్రకారం రాను రాను అది కైండ్ ఆఫ్ రంబ్లింగ్ సౌండ్ తగ్గుతుంది. ఆ డుక్ డుక్ సౌండ్ అంత లేదు. BS3లో ఉంది కానీ BS4 BS6లో అంత లేదు, తగ్గిపోతుంది రాను రాను. కాంపిటీటర్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ మిటియార్తో కంపేర్ చేస్తే ఆ సౌండ్ వేరేగా ఉంటుంది. బట్ ఈ బండికి ఇది ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది. ఇంకోటి సస్పెన్షన్ గురించి మీకు చెప్పాలి. ఈ సస్పెన్షన్ బ్యాక్ సీట్ సస్పెన్షన్ 2 ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్, ఇంకోటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఈ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఆఫ్ రోడ్ తోలాను, కొద్దిగా వచ్చే దారిలో ఆఫ్ రోడ్ కొద్దిగా ఉంది. నాకన్నా కూడా నా వెనక కూర్చున్న మా వైఫ్ని అడిగాను ఎలా ఉంది అది, సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, గుంటల దగ్గర స్పీడ్ బ్రేకర్స్ బంప్స్ కానీ ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పింది. బేసిక్గా మాకు ఓల్డ్ బైక్ ఉంది, యూనికార్న్ బైక్ ఉంది, అది సింగిల్ సస్పెన్షన్. దాంతో కంపేర్ చేసి చాలా బాగుందని చెప్పింది. అసలు గుంటలో వెళ్తున్నట్టు అంత ఫీలింగ్ లేదంట. అంతకుముందు కొద్దిగా వెనక కొట్టేది బండి మీద. సో ఇప్పుడు అది అంత లేదు, అంత హట్టింగ్గా లేదు, బాగానే ఉందని చెప్పింది సస్పెన్షన్. ఎదర్ సస్పెన్షన్ కూడా బాగుంది. చెప్పే కదా ఆఫ్ రోడ్ తోలేనని. నాకైతే రైడర్స్ పర్స్పెక్టివ్లో చాలా నచ్చింది. ఇంకోటి మిర్రర్స్, ఒకటి డ్రాబ్యాక్ ఒకటి ఉంది మిర్రర్స్తో సంబంధించింది. ఈ మిర్రర్స్ ఏంటంటే కొద్దిగా షార్ట్గా ఉన్న వాళ్ళకి, కొద్ది ఫిజిక్ షోల్డర్స్ చిన్నగా ఉన్న వాళ్ళకి మిర్రర్స్లో పర్లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చిన ఆబ్జెక్ట్స్ కానీ కనబడుతూ ఉంటాయి మిర్రర్స్లో. కానీ కొద్దిగా 6 feet హైట్ ఉండి కొద్దిగా హైట్ బ్రాడ్ షోల్డర్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే మన బాడీ కవర్ చేస్తూ ఉంటుంది మిర్రర్స్లో. అదొకటి డ్రాబ్యాక్. ఇది కాకపోతే బయట మార్పించుకోవచ్చు, థర్డ్ పార్టీ మిర్రర్స్ పెట్టించుకోవచ్చు. కొంతమంది వేరే వాళ్ళ దగ్గర చూశాను, రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్స్ పెట్టుకున్నారు దీనికి. అవి కొద్దిగా బ్రాడ్గా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ అండ్ రిక్వైర్మెంట్. సో ఇది పెద్ద డీల్ బ్రేకర్ ఏం కాదు, బట్ బాగుంది. నాకైతే కొన్ని సిచ్యువేషన్స్లో బాగుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడ్డాను. నాకేం కనబట్టలేదు, వెనకేమొస్తుందని కనబట్టలేదు. సో పైగా నేను ఎక్కువ మిర్రర్స్ వాడను, సో నాకు అలవాట్లేదు మిర్రర్స్ వాడలేదు. సో నాకైతే ఇది పర్లేదు, పెద్ద ఇబ్బంది ఏం కాదు నాకు ఇది. అండ్ మీరు చూస్తే కనుక ఇది మోస్ట్లీ క్రోమ్ ఫినిషింగే ఉంటుంది. ఈ హోండా హైనస్ 350 దానికైతే మోస్ట్లీ క్రోమ్ ఫినిషింగే ఉంటుంది. మీరు చూసే సైలెన్సర్ కానీ వెనక మడ్గర్ కానీ మొత్తం క్రోమ్ ఫినిషింగే ఉంటుంది. ఇంకోటి బండి టైర్స్ గురించి మీకు చెప్పాలి. 2 ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. ఫ్రంట్ది వచ్చేసి కొద్ది నేరోగా ఉంటుంది, బ్యాక్ది వచ్చేసి కొద్ది బ్రాడ్గా ఉంటుంది. కొద్ది బ్రాడ్ ఉంటుంది, ట్యూబ్లెస్, బాగానే ఉందన్నమాట. ఇంకోటి డ్రాబ్యాక్ ఏంటంటే చిన్న డ్రాబ్యాకే, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ మడ్గారం చూసారా ఫ్రంట్ది, అది కొద్ది షార్ట్ ఉందన్నమాట, ఇంకొద్ది కిందకు ఉండాలి. అది కొద్దిగా షార్ట్లో అయిపోయేసరికి ఏమైందంటే కొద్ది బురదలు మడ్ రోడ్లో వెళ్తే ఏమవుతుందంటే ఆ బురదంతా ఇంజిన్ మీద కొడతా ఉంటుంది. చూసారు ఇక్కడ ఇమేజ్లో, ఇప్పుడు జస్ట్ కొద్దిగా ఆఫ్ రోడ్లో నుంచి వచ్చాయని చెప్పా కదా, ఆ బురద ఇక్కడ ఇంజిన్ మీద త్రో చేస్తూ ఉంటుంది. సో రెయినీ సీజన్ కానీ, రెయిన్ పడే రోజులు కానీ ఈ కొద్దిగా ఇబ్బంది అవుద్ది. దీనికి రెమెడీ అంటే కొద్దిగా మీరు మడ్ ఫ్లాప్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ బయట మీరు చేయించుకోవచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. అలాగే వెనక కూడా ఈ మనం ఈజీగా మడ్ ఫ్లాప్స్ పెట్టుకొని దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీకు పిలియన్ సైడ్ రివ్యూ కూడా మీకు చెప్తాను. మా వైఫ్ని అడుగుతాను ఎలా ఉంది, కంఫర్ట్ ఏంటనేది. మెగా వచ్చావు కదా, లాంగ్ రైడ్కి వచ్చావు కదా, నీకు ఎలా అనిపించింది వెనక కూర్చున్నప్పుడు? అంటే నాకు రైడింగ్ ఫ్రంట్ కూర్చున్నప్పుడు బాగానే అనిపించింది. మరి నీకు వెనక కూర్చున్నప్పుడు ఎలా అనిపించింది? ఆ గుంటల దగ్గర సస్పెన్షన్ ఎలా అనిపించింది, మరి ఏంటి? బాగుంది, సిట్టింగ్ అంతా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు. లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నా కానీ చాలా కంఫర్ట్గా ఉంది, ఏం ఇబ్బంది అనిపించలేదు.
ఎలాంటి వైబ్రేషన్స్ లేవు. ఒక 70-80 స్పీడ్లో వచ్చినా కానీ నార్మల్ లైక్ 30-40లో వెళ్తున్నట్టే అనిపించింది. ఏం వైబ్రేషన్స్ కానీ ఏం లేవు, చాలా కంఫర్ట్గా ఉంది. ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు, గుంటలు వచ్చినప్పుడు కూడా ఏం అనిపించలేదు. నార్మల్ ప్లెయిన్ రోడ్లో వెళ్తున్నట్టే అనిపించింది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం అలా జంప్ అవుతుంది తప్ప చిన్న చిన్న వాటి దగ్గర గుంతల్లో వెళ్తున్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది, కంఫర్ట్గా ఉంది. ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది కొంచెం, అంటే కొంచెం దగ్గర దూరాల్లో వెళ్తున్నప్పుడు ఏం లేదు కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా ఉంది అంతే. నార్మల్ కూర్చున్నప్పుడు అంతా కూర్చోడానికి బాగుంది కానీ దూరం ట్రావెల్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఫుట్ రెస్ట్ కొంచెం కొంచెం బ్రాడ్ ఉండి రబ్బర్ ఉంటే ఏమి ఉండేది కాదేమో, అదొక్కటే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతా బాగుంది. వెనక నుంచి కూర్చుంటున్నా కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? వెనక అది ఏమైనా ఇబ్బంది అనిపించిందా? కొంచెం హైట్ ఉంటే బాగుండేది, అంటే చాలా స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇలా పడిపోతామేమో అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అదే స్పీడ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా వెనక కూర్చున్న వాళ్ళకి వెనక కొట్టుద్ది, అప్పుడు వెనక బ్యాక్ రెస్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకేమైనా ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ ఇంకేమైనా ఉన్నాయా? అంత పాజిటివ్సే ఉన్నాయి, నెగిటివ్స్ అంత ఇదిగా లేదు. ఈ రెండే, అంటే అది చాలా స్పీడ్లో వెళ్తున్నప్పుడే, అంతేగాని సో అది గైస్, అది మీరు కనుక కుదిరితే బయట థర్డ్ పార్టీ మార్కెట్ నుంచి అది కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్యాక్ రెస్ట్ ఒకటిను, ఆ ఫ్రంట్ రెండు కూడా నెగిటివ్స్. అది చాలా స్పీడ్ వెళ్తున్నప్పుడే తప్ప కాదని అనుకుంటున్నాను, అది డీల్ బ్రేకర్ కాదనుకుంటున్నా. కానీ రైడర్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే కనుక ఇట్స్ వెరీ గుడ్ బైక్, చాలా బాగా నచ్చింది నాకు. ఇది సస్పెన్షన్ కానీ చాలా బాగుందన్నమాట. ఈవెన్ 100-120లో కూడా బండి వైబ్రేట్ అవ్వట్లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కనుక 80-90-100 టచ్ అవుతే బాగా వైబ్రేట్ అవుద్ది. అసలు ఇందులో వైబ్రేషన్స్ లేవు. వన్ ఆఫ్ ది వెరీ బిగ్ పాజిటివ్ థింగ్ ఇది, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి దగ్గరగా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2.18 అలా చిల్లర ఉంది. ఇట్ డిపెండ్స్ అగైన్ స్టేట్ బట్టి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో ఇంచుమించు DLX Pro వేరియంట్ 2.18 ఇంచుమించు చిల్లర అంత ఉంది. దీనికి నేను ఇంజన్ గార్డ్ 3+3 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాను. అదొక సపరేట్ 3,000 చిల్లర ఎంతో నాకు ఖర్చు అయింది. సో ఇందులో డీలక్స్ ఉంది, బేసిక్ వేరియంట్, స్టార్టింగ్ వేరియంట్. అది మాత్రం 5,000 తక్కువ, అంటే ఇంచుమించు 2,12,000 ఎంతో ఉంది. అది 2,12,000 అన్నారు. కానీ నాకు ఇందులో ఆ బ్లూటూత్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ అది ఇదిను ఆ బ్లూటూత్ బాగా నచ్చింది. దట్టు ఈ కలర్ బాగా నచ్చింది నాకు, మా వైఫ్కి బాగా నచ్చింది ఈ వేరియంట్, ఈ డ్యూయల్ టోన్ కలరు. హార్న్స్ వచ్చినాయి ముందు, మెయిన్ 2 హార్న్స్ ఉన్నాయి, దాన్ని బాగా లుక్ ఎన్హాన్స్ అయినాయి. డీలక్స్ అంటే బేసిక్ వేరియంట్లో అయితే ఒక్క హార్న్ వస్తుంది, అది కూడా ఈ క్రోమ్ వేరియంట్ రాదు. ఇలా క్రోమ్ వేరియంట్ అయితే రాదు, బేసిక్ వేరియంట్ వస్తుంది, మీద ఓపెన్ హార్న్ వస్తుంది. ఇది గైస్ బండి గురించి. థ్యాంక్ యూ గైస్. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయా రివ్యూలో. ఈ బండికి హైవే మీద నాకు 37.5 అలాగ వచ్చింది మైలేజ్. సిటీలో వచ్చేసి 32-33 అలా వచ్చింది. అగైన్ అది యూసేజ్ బట్టి ఉంటుంది. నేను కమింగ్ వీడియోస్లో ఈ స్పీడోమీటర్, అందులో ఉన్న డిజిటల్ ఫంక్షనాలిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్, అలాంటి ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బటన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలానే వేరే వీడియోలో నా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.